Hello my dear students. Present I am explain particular integral. Already I am explain higher order differential equation. ఏమనకిది higher order differential equations. Order differential equations. Higher order differential equation లో మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ప్రజెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ఫైండింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఏం కనుక్కోవాలి? పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మనకు గివన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, మనకి ఇచ్చే ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే యాన్ ఈక్వేషన్ ఓకే. సో మనకు డి పవర్ ఎన్ వై బై డిఎక్స్ పవర్ ఎన్ ప్లస్ డి పవర్ ఎన్ మైనస్ 1 బై డిఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ అప్ టు సో ఆన్ దట్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్. క్యాపిటల్ ఎక్స్ అంటే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అంటే ఈ పవర్ ప్లస్ ఏఎక్స్ ఉండొచ్చు లేదా మైనస్ ఏఎక్స్ ఉండొచ్చు, లేదా సైన్ ఏఎక్స్ ఉండొచ్చు, లేదా కాస్ ఏఎక్స్, లేదా ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ఇలాగా ఉండొచ్చు, ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్, ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. ఓకే, ఆర్ ఎక్స్ అయినా ఉండొచ్చు, అంటే ఎక్స్ పవర్ ఎన్ డిగ్రీస్ ఉండొచ్చు, లేదా ఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్ ఆర్ ఎక్స్ ఇంటూ కాస్ ఏఎక్స్. ఓకే, ఆర్ లేదా ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్, లేదా ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్. ఇలాగా మనకి ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఈ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత కంప్లీట్ సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఎలా చేస్తామనేది ఇప్పుడు మీకు పర్టికులర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ పవర్ ఏఎక్స్, ఏమిది ఈ పవర్ ఏఎక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ వీ నో యాక్సిలరీ ఈక్వేషన్. యాక్సిలరీ ఈక్వేషన్ అనేది మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి, ఇక్కడ వై ప్లేస్లో 1 పెట్టినట్లయితే దాన్ని యాక్సిలరీ ఈక్వేషన్ అంటారు. వై ప్లేస్లో 1 అంటే వై ప్లేస్లో 1 తీసుకోవాలి. ఓకే, క్యాపిటల్ ఎక్స్ అనేది 0, క్యాపిటల్ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టినట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ ఏ యాక్సిలరీ ఈక్వేషన్. అప్పుడు ఎలా అవుతుంది? డి పవర్ ఎన్ బై ఇక్కడ డి పవర్ ఎన్ బై డిఎక్స్ పవర్ ఎన్ అంటే క్యాపిటల్ డి పవర్ ఎన్ రాసుకోవచ్చు, క్యాపిటల్ డి పవర్ ఎన్గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమొస్తుంది మనకు? ఇది డి పవర్ ఎన్ ప్లస్ డి పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ డాట్ అండ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ కాల్డ్ ఏ యాక్సిలరీ ఈక్వేషన్. ఇవన్నీ తీసుకున్నట్లయితే పుట్. ఓకే, ఈ పార్ట్లన్నీ కూడా మనం తీసుకుంటే మనకి యాక్సిలరీ ఈక్వేషన్ ఇలా వస్తుంది. అంటే డి పవర్ ఎన్ కాబట్టి క్యాపిటల్ డి పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ యాక్సిలరీ ఈక్వేషన్. నెక్స్ట్ మనం వీఆర్ ఫైండింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఆల్రెడీగా మీకు కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అని. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే వీటికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఐఎమ్ సేయింగ్ దిస్ పార్ట్. నేను ఏమనుకుంటున్నా అంటే ఎఫ్ ఆఫ్ డి అనుకుంటున్నా. ఏమనుకుంటున్నా? ఇది ఎఫ్ ఆఫ్ డి. సో పర్టికులర్ ఇంటిగ్రల్ పిఐ దాట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి. ఓకే, ఏముంది ఇక్కడ? ఈ పవర్ ప్లస్ ఆర్ మైనస్ ఏఎక్స్, అంటే ప్లస్ ఏఎక్స్ ఉండొచ్చు లేదా మైనస్ ఏఎక్స్ ఉండొచ్చు. ఏది ఉన్నా సరే ఇక్కడ డి ప్లేస్లో ఏం చేస్తారు? ఇక్కడ పవర్ ఏదైతే ఉందో ఈ పైన ఉన్న పవర్ని డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 1 బై ఎఫ్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ ఏఎక్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ పర్టికులర్ ఇంటిగ్రల్. ఒకవేళ ఇన్ కేస్ ఈ పవర్ ఏఎక్స్ వస్తే మనం అలా చేసుకోవాలి, డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి.
యాక్సిలరీ ఈక్వేషన్ ఏదైతే ఉందో దానిలో డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఈ పార్ట్ అనేది 0 వచ్చినట్లయితే ఏమి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది రాసుకుంటాం. ఇన్ కేస్ మనకు ఈ పార్ట్ అనేది 0 వచ్చినట్లయితే ఇది ఏమిది పాయింట్ నెంబర్ 1 వస్తే ఇది పర్టికులర్ ఇంటిగ్రల్. ఒకవేళ ఇన్ కేస్ అలా కాకుండా ఒకవేళ ఈక్వల్ టు వచ్చింది అనుకోండి, అంటే ఏమి ఎఫ్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0 వస్తే ఫస్ట్ ఏం చేయాలి, దీన్ని డెరివేటివ్ చేయాలి. ఏం చేయాలి ఇక్కడ డెరివేటివ్ అంటే 1/f డాష్ డి ఏమొస్తుంది పిఐ ఈజ్ ఈక్వల్ టు దీన్ని డెరివేటివ్ చేయాలి ఈ పవర్ ప్లస్ ఆర్ మైనస్ ఏఎక్స్. అప్పుడు ఈ వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే అప్పుడు ఏమొస్తుంది నీకు 1/f డాష్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఈ పవర్ ఏఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ 0 అయ్యిందనుకోండి, అంటే ఇక్కడ ఏమి 0 వచ్చిందనుకోండి, పార్ట్ అంతా 0 అయిపోతే అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి. మళ్ళీ ఎఫ్ డాష్ చేస్తే ఎఫ్ డబుల్ డాష్ చేయాలి. ఒకవేళ మళ్ళీ కూడా 0 వచ్చినట్లయితే తర్వాత కూడా మనకి 0 వస్తే మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి, తర్వాత కూడా మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే మనం ఈ పవర్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తే డెరివేషన్ చేయాలనేది మీరు కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కాబట్టి మనము 0 వస్తుంది కాబట్టి మనము ఏం చేసాం, డెరివేషన్ చేసాం. ఇక్కడ నీవు ఎన్ని సార్లు అయితే డెరివేటివ్ చేస్తావో 1 టైం చేస్తే x/1 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. ఒకవేళ 2 టైమ్స్ చేస్తే x²/2 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. ఒకవేళ 3 టైమ్స్ డెరివేటివ్ చేస్తే x³ ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. ఫ్యాక్టోరియల్ అంటే ఏమి, ఇలాగ రాస్తే దాన్ని ఫ్యాక్టోరియల్ అంటారు. ఇప్పుడు ఫర్ ఏ ఫ్యాక్టోరియల్ అన్నాడు అనుకోండి, ఏ ఫ్యాక్టోరియల్ అంటే ఏమి, ఇలా రాస్తారు ఏ ఫ్యాక్టోరియల్. ఓకే, ఇలా రాసుకోవాలన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ 0 వస్తే ఏం చేయాలా, డెరివేషన్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ డెరివేషన్ చేశాను కాబట్టి 1 టైం డెరివేషన్ చేశాను కాబట్టి ఒకవేళ 0 వచ్చింటే సెకండ్ టైం కూడా చేసేవాడిని. సో కాబట్టి ఇక్కడ 1 టైం డెరివేషన్ చేశాను కాబట్టి పక్కన అలాగే ఏం రాసుకోవాలంటే x⁻1/1 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. ఏం రాసుకోవాలా, x⁻1/1 ఫ్యాక్టోరియల్. ఒకవేళ 2 టైమ్స్ చేయాల్సి వచ్చింటే x²/2 ఫ్యాక్టోరియల్ రాసేవాడిని, x²/2 ఫ్యాక్టోరియల్. ఒకవేళ మనం 3 టైమ్స్ చేయాల్సి వచ్చినట్లయితే x³ ఫ్యాక్టోరియల్ రాసేవాడిని అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ఫైండింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్ గివన్ e⁻+or−ax. ఓకే, e⁻ax క్యాపిటల్ ఎక్స్ ప్లేస్లో ఇచ్చినట్లయితే ఈ విధంగా చేసుకోవాలి. సో కాబట్టి x/, ఏమిది 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 వస్తుంది, 1 ఫ్యాక్టోరియల్ రాసుకోండి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఒక ప్రాబ్లం చేస్తాను, దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, hello my dear students, see the one of the example. Okay, find particular integral. మనకి సాల్వ్ d³/dx³ మైనస్ dy/dx that is equal to e⁻2x ఇచ్చాడు. ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోమన్నాడు. ఏమన్నాడు ఇక్కడ, ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, సో పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ y ప్లేస్లో 1 తీసుకోవాలి. ఓకే, dy/dx ప్లేస్లో ఏం చేస్తారు, d తీసుకుంటారు. ఓకే, తీసుకోండి. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మనకి, యాక్సిలరీ ఈక్వేషన్, అలాగే ఈ టర్మ్ అంతా తీసేసి 0 పెడతారు. అప్పుడు ఏమొస్తుంది, ఇది d³ మైనస్ d. ఓకే, ఇది 3 టైమ్స్ డెరివేటివ్ కాబట్టి దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఏమనుకున్నాం, సే లేదా పుట్. ఓకే, సో ఇంకేం చేయాలి, వైపీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి అంటే వైపీ అంటే దీన్నే పర్టికులర్ ఇంటిగ్రల్ అంటారు. వైపీ ఈజ్ ఈక్వల్ టు 1
యాక్సిలరీ ఈక్వేషన్ డి క్యూబ్ మైనస్ డి ఇంటూ ఈ పవర్ 2x. ఓకే, ఈ వాల్యూ అనేది ఇక్కడ రాసుకుంటారు. ఇది 1 బై యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తారు ఇక్కడ అంతే. ఓకే, ఇక్కడ పవర్ ఏదైతే ఉంటుందో ఈ పవర్ అనేది డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 బై 2 క్యూబ్ మైనస్ 2 ఈ పవర్ 2x దాట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 క్యూబ్ అంటే ఏమి ఇక్కడ 8 మైనస్ 2 ఈ పవర్ 2x. ఓకే, 8 మైనస్ 2 మీన్స్ ఏమొస్తుంది మనకి 6. 1 బై 6 ఈ పవర్ 2x. దిస్ ఈజ్ కాల్డ్ ఏ పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, సో ఇలాగా చేసుకోవాలి. సో మనకి ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసాం. ఒకవేళ మనకి కంప్లీట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫైండ్ ద, ఒకవేళ ఇన్ కేస్ మనకి ఫైండ్ కంప్లీట్ సొల్యూషన్. కంప్లీట్ సొల్యూషన్ మీన్స్ ఏమి y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp ఈజ్ ద కంప్లీట్ సొల్యూషన్ అంటారు. కంప్లీట్ సొల్యూషన్ అంటే ఇప్పటికి ఏమి yp అనేది ఫైండ్ అవుట్ చేసాం, yc కనుక్కోవాలి. సో yc అంటే 1 బై, ఇప్పుడు yc ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి ఫ్యాక్టర్స్ మనకి ఏమొస్తాయి, మనకు yc అంటే ఇప్పుడు ఏమి d క్యూబ్, దీనిలో d కామన్ తీసుకోవచ్చా? ఏం చేయొచ్చు, ఇక్కడ మనం d కామన్ తీస్తున్నాం. d కామన్ తీస్తే d మైనస్ 1 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, d మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. d ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 0, ఈ మైనస్ 1 ఇది వస్తే ప్లస్ 1 అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది yc ఈజ్ ఈక్వల్ టు, రూట్స్ ఆర్ డిఫరెంట్ కదా, ఇవి రూట్స్ ఆర్ డిఫరెంట్ కాబట్టి c1 ఈ పవర్ 0x ప్లస్ c2 ఈ పవర్ 1x. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ సొల్యూషన్ అంటే yc దాట్ ఈజ్ ఈక్వల్ టు c1 ఈ పవర్ 0 అంటే 1 అవుతుందా, ప్లస్ c2 ఈ పవర్ x ప్లస్ ఇది యాడ్ చేస్తారు 1 బై 6 ఈ పవర్ 2x. దిస్ ఈజ్ ద కంప్లీట్ సొల్యూషన్. అంటే yc ఫైండ్ అవుట్ చేయాలి, yp కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ d ప్లస్ 2 d మైనస్ 1 హోల్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2x ప్లస్ 2 సైన్ hx ఇచ్చాడు. సో మనకి వీటికి కంప్లీట్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్, సాల్వ్ అంటేనే కంప్లీట్ సొల్యూషన్ కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమి, y అనే ప్లేస్లో 1 పెట్టి ఇటువైపు ఏదున్నా కూడా ఎలిమినేట్ చేసి 0 పెట్టడం, అంటే d ప్లస్ 2 టు d మైనస్ 1 హోల్ స్క్వేర్ దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది d ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 యూతులకు వస్తే మైనస్ 2 అవుతుంది. ఇక్కడ d మైనస్ 1 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్స్ మైనస్ 1 యూతులకు వస్తే ప్లస్ 1. నెక్స్ట్ 2 ఫ్యాక్టర్స్ కాబట్టి ఇది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా yc ఫైండ్ అవుట్ చేయాలి. yc ఈజ్ ఈక్వల్ టు, ఇవి రూట్స్ ఆర్ ఈక్వల్ కదా కాబట్టి రూట్స్ ఆర్ ఈక్వల్ ఏమి c1 ప్లస్ c2x ఈ పవర్ 1x ప్లస్ c3 ఈ పవర్ మైనస్ 2x. దిస్ ఈజ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఏం yc అంటే ఏమి ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ ఏం చేయాలి, yp ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పర్టికులర్ ఇంటిగ్రల్, yp అంటే షార్ట్కట్లో పర్టికులర్ ఇంటిగ్రల్ అంటారు. అంటే ఏమి ypని పర్టికులర్ ఇంటిగ్రల్ అంటారు. ఓకే, సో బై యాక్సిలరీ ఈక్వేషన్ రాయండి కింద d మైనస్ 2 ఇంటూ d మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 2x ప్లస్ 1 బై d మైనస్ 2 d మైనస్ 1 హోల్ స్క్వేర్ 2 ఇంటూ సైన్ hx అంటే ఫార్ములా ఉంది మనకు, సైన్ hAx అంటే ఫార్ములా ఏమి మనకు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం. సైన్ hAx అంటే ఈ పవర్ ax ఈ పవర్ మైనస్ ax బై 2. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, సో అదే విధంగా ఉంది కాబట్టి
నేను ఈ పవర్ ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై 2. సో 2 క్యాన్సిల్. ఇంకా డి ప్లేస్లో మనం ఈ -2 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1 బై -2 ఇంటూ -2 -1 హోల్ స్క్వేర్ ఈ పవర్ -2x. ఓకే, ప్లస్ దీన్ని సపరేట్ చేసుకోవచ్చు మనం. d-2 ఇంటూ d-1 హోల్ స్క్వేర్ ఈ పవర్ x మైనస్ 1 బై d-2 d-1 హోల్ స్క్వేర్ ఈ పవర్ -x. ఓకే, ఇండివిజువల్గా రాసాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. ఈ 1 అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది చూడండి. 1 బై ఇదేమొస్తుంది -4 ఇంటూ -2 ఇంటూ -1 -2 అవుతుందా, -2 -1 -3 అవుతుంది. -3 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, 3 స్క్వేర్ అంటే 9 ఈ పవర్ -2x. ఓకే, సో మనకు ఈ పవర్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ 0 వస్తుంది. దీనికి చూడండి, ఇక్కడ 1 ఉంది కదా, 1 - 1 0 ఇంటూ ఎనీథింగ్ అంతా 0 అవుతుంది. సో కాబట్టి ఏం చేయాలి మనము, సో ఫస్ట్ ఇది చేసేద్దాం, దాని తర్వాత ఇది చేసుకుందాం. సో ఇక్కడ -1 పెట్టండి. ఇక్కడ ఏమొస్తుంది -1 బై -1 -2. ఓకే, ఇదేమిది d మైనస్ అంటే -1 స్క్వేర్ ఈ పవర్ -x ప్లస్ ఇక 1 పెడితే 0 వస్తుంది. కాబట్టి ఏం చేయాలా, డెరివేషన్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తున్నా. d-2 యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. దీన్ని డెరివేషన్ చేస్తే ఏమైంది 2 ఇంటూ d-1 అంటే x పవర్ n-1 n ఇంటూ x పవర్ n-1. నెక్స్ట్ ఇక్కడ అలాగే d-1 హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది. దీన్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది ఈ పవర్ x. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ మనకు 90. ఓకే, గురు బ్రహ్మ గురు విష్ణు